హాయ్ అండి, బాగున్నారా? ఇవాళ నేను టమోటా రైస్ చేద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సినవి టమోటాలు పెద్ద సైజు 6 తీసుకున్నానండి. ఆయిల్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నానండి. ఇది కొత్తిమీర, సాల్ట్, పసుపు, కారం, టమోటా రైస్ పౌడర్ అండి. ఇది లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. ఇంతే అండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేడి ఎక్కాక ఆయిల్ వేసేయాలి. వేడి అయ్యాక ఆయిల్ వేయాలి. వేడి అయ్యిందండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం. 2 స్పూన్స్ అలా ఉంటుంది ఆయిల్. ఈ టమోటా వేసేస్తాం. పెద్దవే తీసుకున్నానండి, ఒక 6 దాకా తీసుకున్నాం. మనకి ఇంట్లో ఏం లేవు, ఏం చేయాలి, కూరగాయలు ఏం లేవు, ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు ఇలా టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి ఉంటాయి కదండి ఇంట్లో, దాంతో ఇలా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇది సన్నగా కట్ చేశానండి, పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. ఇవి అయితే ఇలాగే తినేయచ్చు, రైస్లో కలిపేయచ్చు. మనం బాగుంటాయి టేస్ట్. కొత్తిమీర వేస్తున్నాను. ఇదంతా బాగా ఇప్పుడు ఇంకా ఉడకాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ వేస్తాం. ఇది మూత పెట్టట్లేదండి, అలాగే కలబెడుతూ ఉంటే ఉడికిపోతాయి. ఇప్పుడు ఇంతవరకు ఏం వేయలేదు. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం, కొంచెం పసుపు వేస్తుంది. ఈ సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు మగ్గుతాయి అంత టమాటాలు. ఈ సీజన్లో ఎందుకో టమోటాలు ఎంత పండినటివి తీసుకున్నా కూడా పీసులే కనిపిస్తున్నాయి, తొక్కగా కూరలన్నీ. ఈ మే, జూన్, జూలై అలాగే ఉంటాయి. చూడ్డానికేమో మాగినట్లే ఉంటాయి, కట్ చేస్తే జ్యూస్ రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఇంత కలబెడుతున్నా, పీసులే కనిపిస్తున్నాయి కానీ జ్యూస్ కనిపించదు. దీంట్లో వాటర్ వేయకూడదండి. ఇది టమోటా మగ్గిన దాంతోనే సరిపోతుంది. ఇట్లా కలబెడుతూ ఉండాలి అంతే, మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా నున్నగా అయిపోయింది చూడండి కొంచెము. ఇప్పుడు దించే ముందర ఈ ప్యాకెట్ వేయాలి. నేను ప్యాకెట్ అంతా వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందండి. చూడండి మీరు కూడా ఒకసారి. ఇట్లా ఏ మసాలా ప్యాకెట్ అయినా దొరుకుతుంది కదా టమోటా రైస్, అది వేయండి. ఇంకా కారం పొడి వేసామండి. ఇది మనం టేస్ట్ చూసుకొని కారం తక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు కారం సరిపోతుంది. ఇది ఇప్పుడు అన్నంలో తినాలి అనుకుంటే ఇప్పుడే రైస్ కలిపేసామనుకోండి, ఇంట్లో అందరు ఉండరు కదా, అందుకని నేను హాఫ్ తీసి పక్కన పెట్టేస్తాను, హాఫ్ కలిపేస్తాను రైస్. ఒక 6 టమోటాస్కి ఇంత రైస్ అయిందండి. కలర్ చూడండి ఎంత కలర్ వచ్చిందో. ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నా. రైస్ మళ్ళీ వేస్తా దీంట్లో. మనకు టమోటా రైస్ ప్యాకెట్ వేసాను కదా నేను, అది మీ దగ్గర లేదనుకోండి, అది వేయకుండా పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్స్ట్రా వేయండి, సరిపోతుంది. కారపొడి వేయొద్దండి, పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువ వేసేసి, అది లేనప్పుడు, అది ఉంటే దాంతోపాటు కొంచెం కారపొడి వేయండి, అది వేయండి. ఇంకా రైస్ వేయాలి, వేస్తానండి. రైస్ అయిపోయిందండి, ఇలా కలిపేసా. ఇప్పుడు రైస్ ప్లేట్లో వేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. మనకు బిర్యానీ
వెజిటబుల్ రైస్ అలా వాటితో పాటు వచ్చుకుంటే ఇది ఇంకా బాగుంది. రెడీ, టమోటా రైస్ రెడీ.